హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి జొన్న పిండితో ఒక మంచి హెల్దీ స్నాక్ని అయితే చూపించాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా జొన్న పిండితో రొట్టెను చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. వీటిని మనం మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ టైం స్నాక్లో అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనం జొన్న పిండిని వాడాం కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక 2 కప్పుల వరకు జొన్న పిండిని వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని ఈ విధంగా సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పల్లీలను ముందుగానే వేయించుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం ఒక 1/2 కప్పు వరకు శనగపప్పుని ముందుగానే నానబెట్టుకొని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని ఇందులో వేసుకోవాలి. తగినంత పచ్చిమిర్చిని ఒక 3-4 వరకు పచ్చిమిర్చిని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా చిన్నగా చాప్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కారం తగినంత ఉప్పు కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారాన్ని చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ వరకు పసుపు, ఒక గుప్పెడు నువ్వులను కూడా వేసుకొని ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇలా రబ్ చేస్తూ పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన మనం ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం ఈ పిండికి పట్టుకుంటాయి. కాబట్టి ఈ విధంగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం బాగా మరుగుతూ ఉన్న వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అనేటివి వేయకూడదు. ఒకేసారి వాటర్ వేసినట్లయితే మనకి మెత్తగా అవుతుంది. కాబట్టి కొంచెం చూసుకుంటూ వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్తో కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వేడి అనేది తగ్గిన తర్వాత ఈ విధంగా మనం చేయితో పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని తగినన్ని వేసుకొని ఈ విధంగా పిండి ముద్ద అంతా దగ్గరికి వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ మనం జొన్న పిండి వాడుతున్నాం కాబట్టి పిండి కొంచెం బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఇలా అనుకుంటూ రబ్ చేస్తూ కలిపినట్లయితే మనకి పిండి అంతా బాగా ఉంటుంది, స్మూత్గా వస్తాయి మనకి రొట్టెలు అనేటివి. కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం మధ్యలో ఆయిల్ వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిని అంతా ఒక దగ్గరికి చేసుకొని ముద్దలాగా ఇప్పుడు దీనిపైన కొంచెం మూత పెట్టుకొని మనం ఒక 10-15 మినిట్స్ వరకు అలా పక్కన ఉంచామంటే మనకి పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు ఇందులో నుండి మనం కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రొట్టెల్లాగా చేసుకోవడమే. ఈ విధంగా పిండిని అంతా కొద్దిగా తీసుకొని ఇలా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్ లాగా చేసుకొని ఇప్పుడు దీనిని మనం రొట్టె చేసుకుందాం. దానికోసం ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ని వేసుకుంటున్నాను ఇక్కడ నేను. మనం కావాలంటే బటర్ పేపర్ ఉంటుంది కదా, బటర్ పేపర్ అయినా వేసుకొని చేసుకోవచ్చు, లేదా ఇలా కవర్ పైన అయినా చేసుకోవచ్చు. దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా మనం పిండి ముద్దను పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్లోగా ఈ విధంగా అనుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి పిండి రొట్టె చేస్తున్నప్పుడు ఇలా పగులుతూ ఉంటుంది కాబట్టి సైడ్స్కి కొంచెం చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. చూసారు కదా. ఈ విధంగా అనుకుంటూ మెల్లగా రౌండ్ షేప్లో వచ్చే విధంగా రొట్టె అనేది రెడీ చేసుకోవాలి. సైడ్లకి మనకి ఇలా పల్లీలు ఇవన్నీ వేసాం కదా, కొంచెం పగులుతూ ఉంటుంది, రౌండ్గా రాదు. కాబట్టి మనం సైడ్లో అడ్జస్ట్ చేస్తూ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువగా ఆయిల్ వేయకూడదు, కొంచెం అప్లై చేస్తే సరిపోతుంది. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం చేసుకున్న ఈ రొట్టె ఉంది కదా, ఈ రొట్టెను మనం చేతిలోకి ఈ విధంగా మెల్లిగా తీసుకోవాలి. ఇలా తీసుకొని కవర్ నుండి సపరేట్ చేసుకొని మనం పెనం పైన వేసుకొని కాల్చుకోవడమే. స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ నిదానంగా కాల్చుకోవాలి. హైలో పెట్టకూడదు స్టవ్ని. హైలో పెట్టినట్టయితే తొందరగా మాడిపోతుంది, లోపల పిండి అనేది ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని
మళ్ళీ రొట్టెని ఇంకో సైడ్కి కూడా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్లు రొట్టె అనేది మంచిగా కాలనివ్వాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కాల్చుకోవాలి మనం. చూసారు కదా, ఇక్కడ రొట్టె మంచిగా కాలిపోయింది కదా. ఇప్పుడు మనకి దీనిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. రొట్టెలు చేసుకుంటూ ప్యాన్లో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి మనం రొట్టె అనేది. చూసారు కదా, ఇదే విధంగా కాల్చుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ మనం ప్లాస్టిక్ కవర్ పైన చేసాం కదా రొట్టెలు అనేటివి. అలా ప్లాస్టిక్ కవర్ మీద చేయడం రాని వాళ్ళు ఒక తడి గుడ్డను తీసుకొని ఆ గుడ్డ పైన పిండిని పెట్టుకొని ఈ విధంగా రొట్టె అనేది చేసుకొని కూడా కాల్చుకోవచ్చు. అలా కూడా రొట్టెలు వస్తాయి బాగానే. ఇలా ప్లాస్టిక్ కవర్ మీద చేయడం రాని వాళ్ళు అలా కూడా తడి క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు, లేదా బటర్ పేపర్ మీద అయినా చేసుకోవచ్చు. చూసారు కదండి, జొన్న పిండితో రొట్టెలు అనేటివి ఎలా చేసుకున్నామో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైనా పెద్దలైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. ఇక్కడ మనం జొన్న పిండిని వాడాం కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా జొన్న పిండితో మీరు కూడా రొట్టెలను ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.